అలాగుందా ఇది? నేనంటే ఇది కారపొడి కూడా ఉంది గైస్. నల్గొండ మటన్ అన్నం అంటే ఎక్కదు కానీ డెజర్ట్లు ఎక్కుతాయి. హే ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేనైతే ఈ రోజు నోవోటల్కి బ్రాంచ్కి వచ్చేసా. వైజాగ్లో 2 నోవోటల్స్ ఉన్నాయి. నేనైతే భీమిలి నోవోటల్కి వచ్చా. ఎంట్రన్స్లో అంబియన్స్ చాలా బాగుంది. 5 స్టార్ హోటల్స్ కదా, బాగానే ఉంటాయిలే. నేనైతే ఆలోచించకుండా ఫుడ్ సెక్షన్కి వెళ్ళిపోయా. పానీపూరితో స్టార్ట్ చేశారు. ఇంకా మన ఓపిక 1/2 కిలోమీటర్ వరకు ఫుడ్డే ఉంది. వెళ్తున్నా కానీ వస్తూనే ఉన్నాయి. వెజ్, చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్ ఇంకా ఏం లేవు గాయస్, అన్నీ ఉన్నాయి. ఇంకా సలాడ్స్ అయితే ఫ్రూట్స్, వెజ్జెస్, ఫిష్, ప్రాన్స్ అన్నీ ఉన్నాయి. చైనీస్, జపనీస్ కూడా ఉన్నాయి. బట్ నాకేంటో పప్పు మీదకి వెళ్ళింది. బట్ నాకు ఇక్కడ డౌట్ ఏంటంటే ఏది వెజ్, ఏది నాన్ వెజ్, ఏది చైనీస్, ఏది జపనీసో కూడా అర్థం కావట్లే. స్టార్టర్స్ లో చికెన్ రిలేటెడ్ అన్ని ఒక పట్టు పట్టేసి మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ ఒక మోయిటో చెప్పేసాం. క్రాన్బెర్రీ అండ్ ఆరెంజ్ ఫ్లేవర్ తో భలే చేశారు. అన్ని ఫుడ్స్ లైట్ గా టచ్ చేస్తూ పప్పన్నం దగ్గరికి వెళ్ళా. స్టార్ హోటల్ కి వెళ్ళి పప్పన్నం తినడం ఏంటి, అదొక ఎమోషన్ గాయస్. లైట్ గా కందిపొడి వేసుకొని తింటుంటే అన్ని తిన్నాక డెజర్ట్స్ వదులుతామా? అసలు ఇండియన్ స్వీట్స్ అన్ని ఉన్నాయి. సో టెంప్టింగ్. అందులో యూనిక్ గా తిరామిసు కనిపించింది. North Indian people because so many multi people coming here, and this is the Shanghai style Beijing chicken. This is a special Hyderabadi chicken dum biryani, the Mexican rice and the cheese macaron pasta. So we have so many options. The dessert, see so many pastries are. Thank you so much. Thank you. అన్ని తినేసి బయటకు వచ్చిన తర్వాత చిన్న యాక్టివిటీస్ కనిపించాయి. ముందే ఉంటా కదా ఇలాంటి వాటిల్లో. ఓవరాల్ గా బిల్ అయితే వాసిపోయింది. సన్సెట్ చూద్దాం అనుకున్నా గట్టిగా మబ్బేసేసింది. బట్ బీచెస్ ఎలాంటి వెదర్ లో అయినా చూడడానికి చాలా బాగుంటాయి. లాస్ట్ కి నా కళాఖండాన్ని నేనే చూస్తూ ఏడ్చా. నా డే అయితే నోవోటల్లో ఇలా గడిచింది. మీరు ఎప్పుడైనా భీమిలి నోవోటల్కి వెళ్ళారా? వెళ్ళుంటే మీ ఎక్స్పీరియన్స్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ద నెక్స్ట్ బైట్. స్టే హంగ్రీ, కీప్ ఎక్స్ప్లోరింగ్. టాటా.